ఎన్నడూ నిదురపోను అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, కత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు, పర్వతాలు తొలగవచ్చు, కత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నిబంధన తొలగదు, దిగులు పడకు భయపడకు, నిన్ను మోసించగా నీకు భారమంత మోసినాదు శాంతి నొసగదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా పెట్టుకుని కాపాడును,
నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయి నా వంటి నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయి నా వంటి నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా,
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 64 సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడి 65వ సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడాలని తీసుకొని వేడుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకు వందనాలు. గత నెలలంతా మమ్మల్ని దేవుడు కాపాడాడు. మా ఇంట్లో మా అన్న మనవాళ్ళు బాగా లేకపోతే వచ్చింది. 24 గంటలు కడుపు నొప్పి. పాస్టర్ అమ్మకి, పాస్టర్కి ఫోన్ చేశాను. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు. మన సంఘం అంతా కూడా ప్రార్థన చేశారు. దక్షిణ సన్నిధి మందిరంలో ఏం చెప్పినా మనకి ఎప్పుడు మనకు అద్భుత కార్యాలే జరుగుతున్నాయి. మా అబ్బాయికి ఏం లేకుండా దేవుడు కాపాడి ఆపరేషన్ ద్వారా కూడా ఈరోజు కూడా ఫోన్ చేస్తే బాగుందని చెప్పారు. వాళ్ళు ఊరు సూలూరుపేట పక్కన వాటంబేడు. అక్కడి నుంచి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నాకు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు, మేము కూడా ఇంక మందిరానికి వస్తామని. వాళ్ళ అమ్మను కూడా నేను పోయిన ఆదివారము, శుక్రవారము, శనివారం 3 వారాలు మన మందిరానికి వచ్చింది. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నారు. అట్టే ఆ కుటుంబం మారాలని నేను మారుతాను అత్త అని వాళ్ళు నాన్న ఫోన్ చేశాడు నాకు. నేను కూడా ఇంకా నీ మాట వింటాను అత్త, దేవుళ్ళకి వస్తానని అదే ప్రకారంగా ఆ కుటుంబం కోసము ప్రార్థన చేయమని అందరిని అడుగుతున్నాను. మా అన్నకి రాత్రి ఎంత ఆపరేషన్ చేశారు. నిన్న పాస్టర్ అమ్మకి, పాస్టర్కి ఫోన్ చేశాను. హాస్పిటల్కి కూడా ఇచ్చి ప్రార్థన చేసి వచ్చారు. కానీ కొంచెం కూడా బాగలేని మనిషిలాగే లేడు. రాస్తాడు, కూర్చుంటాడు, పొమ్ముకుంటాడు, బాగా మాట్లాడతాడు, అద్దాలు తీసేస్తాడు. అద్దాలు పెట్టుకుంటే అద్దాలు పెట్టుకోడు. దేవుడు ఆయనకి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు, కంటి చూపించాడు. ఇప్పుడు ఆయన గురించి పాస్టర్ ప్రార్థన చేశారు. మధ్యాహ్నం కూడా అమ్మ పడుకోవటం లేదమ్మా, నన్ను సాతాను పడుకోవటం లేదమ్మా అని చెప్తున్నాడు అని చెప్పాను. సాతాన్ని పిలవద్దు, దేవుణ్ణి పిలవమని అని చెప్పింది. అదే రీతిగా నేను సాతాన్ని పిలవబాక పాస్టమ్మ చెప్పింది, దేవుడిని అటు పిలుచుకున్నాను. బాగున్నాడు. అందరూ ఆయన గురించి ఆ కుటుంబం మారాలని తిరిగి ప్రార్థన చేయమని గత నెలంతా దేవుడు కాచి కాపాడి తిరిగి మనల్ని 2వ నెలలో మొదటి ఆదివారంలో మందిరంలో అందరికీ దేవుడు దీర్ఘాయుస్సునిచ్చి మనల్ని ఇక్కడ సజీవ లెక్కలు ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటా మరొకసారి దేవుడికి వందనాలు, పాస్టర్కి వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. మా తరపున, మా కుటుంబం తరపున. హల్లెలూయా. ఆయన నామమును ప్రకటించుడి. యెషయా 12:4. చిన్ని బిడ్డవా, నీవు చిన్ని బిడ్డవా, యేసయ్యకు నీవు ముద్దు బిడ్డవా. చిన్ని బిడ్డవా, నీవు చిన్ని బిడ్డవా, యేసయ్యకు నీవు ముద్దు బిడ్డవా.
మరి చదవబడినటువంటి వాక్య భాగము మార్కు సువార్త 8వ అధ్యాయం. అక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు వారు అక్కడ స్వస్థత కార్యాన్ని జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే మనము బైబిల్ గ్రంథములో అనేక దగ్గరలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వెంటనే ఆయన ముట్టగా స్వస్థపడిన వారు ఉన్నారు, ఆయన మాట ద్వారా స్వస్థత పొందిన వారు ఉన్నారు. అయితే ఇక్కడ ఈ సందర్భంలో మనం చూస్తే క్రమక్రమముగా, అంటే వెంటనే కాకుండా క్రమక్రమముగా ఆ గుడ్డివానికి చూపు పొందినట్టుగా మనం అక్కడ గమనించగలం. ప్రియమైన దేవుని సంగమా, అక్కడ మనం గమనిస్తే 8వ అధ్యాయము ఆయన 23వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆయన గుడ్డివాన్ని చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వారిని అడుగగా వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు. వారు ఎలా ఉన్నారంటే చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా. ఇక్కడ మనం గమనిస్తే మనుషులు చెట్ల వలె ఉన్నట్లుగా ఆయన కనిపిస్తూ ఉన్నారట. మనుషుల్ని చెట్ల వలె మరి చూపిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడగలం. మరి ఎందుకు ఆ విధంగా చెబుతున్నాడు చెట్ల వలె అని మనం గమనిస్తే, మొదటిగా యోహాను సువార్త మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం గమనిస్తే, మత్తయి సువార్త 3వ అధ్యాయము అక్కడ బాప్తిస్మిచ్చు యోహాను మనం గమనించగలం. ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, క్రీస్తుని గురించినటువంటి సువార్తను ప్రకటిస్తూ ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన అని చెప్పి సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని పిలిచి బాప్తిసం ఇస్తున్నట్టుగా మనం చూడగలం. బాప్తిస్మం ఇచ్చు యోహాను వచనాన్ని మనం చూస్తే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఫలింపని చెట్టు మొదటిగా మనం గమనించినట్లయితే ఫలింపని చెట్టుగా ఈరోజు మానవులు ఉంటున్నట్టుగా, మనుషులు ఉంటున్నట్టుగా మనం గమనించగలం. ఫలింపని చెట్టు మనం గమనించినట్లయితే మన ఇంట్లో ఉన్నటువంటి చెట్లు అయితే, పెరట్లో ఉంటున్నటువంటి పెంచబడినటువంటి చెట్లు, అవి ఫలింపు లేకపోతే అవి ఎలా తయారవుతాయి? ఎండిపోతాయా? అట్లాగే ఉంటాయండి, పచ్చగా ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత వాటిని అలాగే ఉంచుతామా? వాటిని ఏం చేస్తాము? ఇప్పుడు పొయ్యి వెలిగించాలంటే కట్లు పెట్టి ఎలా వస్తాయి? ఎండిపోయినటువంటి వాటిని నరికి, అంటే దసరా చెట్టు పచ్చగా ఉండేటట్లు పెట్టి మంటేస్తే వస్తుందా ఏమ్మా? అవి ఎండిపోయిన తర్వాత అవి పనికిరావు అన్నప్పుడు దాన్ని నరికి ఏం చేస్తారు? తీసుకొచ్చి అగ్నిలో కాల్చి వేస్తారు. మనల్ని కూడా మనం ఫలించకపోతే మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే అగ్నిలో నిప్పులో కొలిమిలో మనల్ని కాల్స్తాడంట. దేవుని యందు నువ్వు ఫలింపు జీవితం లేకపోతే, ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని వాక్యం చదువుతున్నావు, దేవుని పాటలు పాడుతున్నావు, దేవుని పరిచయంలో వాడబడుతున్నావు, కానీ నీలో ఏముండాలి? ఫలింపు లేనటువంటి చెట్టుని నరకబడినట్టు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కూడా రేపు ఆయన యొక్క రాకడలో మనల్ని వేరు చేసి మనల్ని నిప్పుల కొలిమిలో. చూడండి, మలాకి గ్రంథంలో మాటను మనం గమనిస్తే 4వ అధ్యాయము, తీర్పు సమయం రాబోతున్నప్పుడు అక్కడ మనం క్లియర్గా ఉంటుంది. 4వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనిస్తే, ఏలైనగా
నియమింపబడిన దినము వచ్చుచున్నది, అంటే తీర్పు సమయం వస్తుంది. కొలిమి కాలునట్లు, అంటే అగ్నిగుండం. కొలిమి కాలడం అంటే ఎలా ఉంటుందండి? అగ్నితో చదవండి. కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. ఎండు గడ్డి వలె ఉంటారంటారు, కొయ్య కాలువలే. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మానవులు సెలవిస్తున్నారా? ఎవరు సెలవిస్తున్నారు? సాక్షి సైన్యములకు అధిపతికి యెహోవా మన దేవుడు ఫలింపకుండా నీ జీవితాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఇంకా అశ్రద్ధ చేస్తున్నావేమో. ఏముందిలే, మనం చేసే తప్పుడు చేయొచ్చు, మనం చేసే పాపాలు చేయొచ్చు, తర్వాత దేవుని మందిరానికి వెళ్తున్నాం కదా, ఒక ఆదివారం వస్తుంది, దేవుని మన సన్నిధికి వెళ్ళి ప్రార్థించుకుంటే సరిపోద్ది అనుకుంటున్నారేమో. ఒక ఆదివారం వస్తుంది, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభు బలిలో పాల్గొంటే, ఆయన రక్తంతో మన పాపాలు కడిగితే మనము ఫలింపుగా మళ్ళీ జీవించగలం అని అనుకుంటున్నారేమో. ప్రియమైన దేవుని సంగమా, ఆలోచించండి. వీళ్ళు ఫలింపు జీవితం లేకుంటే నీవు ఏమవుతావంట? నరకబడి అగ్నిలో కాల్చివేయబడతావు. అదే లూకాసు వార్త 3వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే 3వ అధ్యాయం 9వ వచనాన్ని, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు ఏమవుతుందంటే నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. అగ్నిలో వేయబడు అంటే చెట్ల వేరుకు గొడ్డలంట ఆనించుంది. ఎప్పుడు ఇది ఫలించదో వెంటనే ఏం చేస్తాడంట? నరికి మొదట ఏం చేస్తాడు? నరకతాడంట. నరికి తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో ఇంకా ఫలింపు లేని జీవితాన్ని జీవిస్తున్నావేమో. ఒకసారి ఆలోచించండి. ఫలించాలి, దేవుని యందు మనము ఫలించాలి. మన జీవితము దేవునికి ఇష్టకరంగా ఈ లోకంలో ఫలిస్తూ జీవించాలి. ఫలిస్తూ జీవిస్తున్నప్పుడు నువ్వు నరకంలో నిత్య నాశనం నుంచి తప్పించబడి నిత్య రాజ్యంలోనికి వారసులవుతారు. నిన్ను పరలోక రాజ్యానికి దేవుడు తీసుకెళ్తాడు. ప్రియమైన దేవుని సంగమా, కాబట్టి ప్రతి ఒక్కరూ ఫలించని చెట్టుగా ఉండకుండా ప్రతి ఒక్కరూ దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఈ లోకంలో ముందుకు కొనసాగాలని ప్రభు కోరుతున్నాడు. మరి అదే రీతిగా 2వ మాటను మనం గమనిస్తే రాసిన పత్రిక 11వ వచనాన్ని 12వ వచనాన్ని ఒకసారి గమనిస్తే, అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి బహుమానము పొందవలెనని పరిగెత్తిరి, కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. మీ ప్రేమ విందులలో కాయలు రాలి ఫలము లేక 2 మారులు చచ్చి వేళ్లతో ఏ చెట్టు అంటే ఇది చెప్పండి? పెళ్ళగింపబడిన చెట్టు అంటే చచ్చిపోయినటువంటిది. దాన్ని ఏం చేస్తారు? అట్లాగే పెట్టుకుంటారా? చచ్చిపోయిన చెట్టుకి నీళ్లు పోస్తుంటారా? ఏమ్మా ఏం చేస్తారు? దాన్ని ఏం చేస్తారు? తీసి పడేస్తారు.
చచ్చిపోయిందా, ఇంకా అది వేస్ట్, అది పెళ్ళగింపబడినటువంటి చెట్టు. రెండవదిగా మనం గమనిస్తే పెళ్ళగింపబడినటువంటి చెట్టు అంటే దాంట్లో ఏమాత్రము జీవం ఉండదు, దాంట్లో ఏమాత్రము జీవము లేనటువంటిది, అంటే చచ్చిపోయింది. పెళ్ళగింపబడినటువంటి చెట్టు. చూడండి, అక్కడే మనం చూస్తే కయీను మార్గంలో సహోదరుని పట్ల ద్వేషము మరియు ఏముంది, హత్య. కయీను ఎంచుకున్నటువంటి మార్గం కాబట్టి అతను ఏమైపోయాడు, నశించిపోయాడు. తర్వాత ఇంకా మనం చూస్తే బిలాము గురించి కూడా మనం చూస్తే తప్పుడు మార్గంలో వెళ్తూ ఆయన బహుమానాన్ని పొందుకోవాలనుకున్నాడు. దురాశ కూడా ఉన్నట్లుగా మనం చూడగలం. ఇంకోటి అక్కడ మనం చూస్తే కోరాహు మార్గంలో ఏముందంటే ఆయన దేవుడు ఏర్పాటు చేసినటువంటి యాజకులలో కదండి. కోరాహు ఏం చేశాడు కూడా, ఆయన ఒక మార్గాన్ని ఏ రీతిగా ఎంచుకున్నాడంటే దేవుని మందిరంలో వారు కూడా యాజకులుగా ఉండాలని, దేవుని మందిరంలో వారు కూడా కొంచెం ఒక స్థానంలో దైవ సేవకుడిగా ఉండాలని వారి యొక్క ఆలోచన. తిరుగుబాటు చేసి దేవుని బిడ్డల పట్ల తిరుగుబాటు చేసినట్టుగా వారు ఉంటున్నారు. మరి వీరు ఎంచుకున్నటువంటి ఈ ముగ్గురిని మనం గమనిస్తే, ఉదాహరణకు వీళ్ళు పెళ్ళగింపబడినటువంటి చెట్లు, స్వభావము కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. అంటే చచ్చినటువంటి జీవము లేనటువంటి వారి స్వభావము కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. పెళ్ళగింపబడిన చెట్టు. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? మనము పెళ్ళగింపబడినటువంటి చెట్టుగా మనం ఉంటున్నామా? పెళ్ళగింపబడినటువంటి చెట్టుగా, అంటే జీవము లేనటువంటి చెట్టుగా, దేనికి పనికిరానటువంటి వారముగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామా? ఒకసారి మనం ఆలోచించుకుందాం. మొదటిగా మనం చూస్తే ఎలా ఉందండి, ఫలింపని చెట్టుగా ఉంటున్నట్టుగా మనం చూసాం. రెండవదిగా పెళ్ళగింపబడినటువంటి చెట్టు. అదే మత్తయి సువార్తలో 15వ అధ్యాయము మనం గమనిస్తే, మత్తయి సువార్త 15వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదవాలి. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు, అంటే నా తండ్రి నాటని, దేవునిలో లేనటువంటి వారు, అంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా, దేవుని చిత్తానుసారంగా నడవకుండా, అనుసరించు మార్గంలో నడవకుండా, అయిష్టకరంగా విరుద్ధంగా జీవిస్తున్న వారు ఎవరు అంటే పెళ్ళగింపబడినటువంటి వారు. ఈ చెట్టు రెండవదిగా చూస్తే పెళ్ళగింపబడినటువంటి చెట్టు, జీవము లేనటువంటి చెట్టుగా ఉన్నది. ఇది యేసు ప్రభు నాటనటువంటి వారు. వారు ఎక్కడ ఉంటారంట? పరలోకంలో ఉంటారండి. నిత్య జీవంలో ఉంటారా? వారు దేవుని దగ్గరకు ఉంటారా? దేవుని రాజ్యంలో ఉండరు. నిత్య నరకాగ్నిలో ఉండేటటువంటి వారు పెళ్ళగింపబడినటువంటి వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా ఫలింపు లేనటువంటి చెట్టుగా మనం చూసాం మొదటిగా. రెండవదిగా పెళ్ళగింపబడిన చెట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం గమనిస్తే కీర్తనలు, మొదటి కీర్తన మనం గమనిస్తే మొదటి నుంచి 3 చరణాలు మనం చూస్తాం. కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరను నాటబడినది, ఆకువాడక తన కాలమందు. ఇది ఎలా ఉందంటే ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఫలమిచ్చే చెట్టు. చూడండి ప్రియమైన దేవుడు, మనము ఫలమిచ్చే చెట్టుగా ఈ లోకంలో జీవించాలి. మనలో ఏముండాలి? ఫలాలు ఉండాలి. ఆత్మ ఫలాలు చెప్పగలరా?
అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, ఫలాలు, మంచి ఫలాలు, మంచి ఫలాలు మనలో ఏమున్నాయి? తాగితే అబద్ధాలు, కలిపెడితే అన్యాయం, అక్రమం, మోసం, దగ, అవన్నీ మనలో ఉంటాయండి. క్రైస్తవులుగా ఉంటున్నటువంటి వారిలో ఇలాంటివి ఉంటాయా? వార్తలు చదువుతుంటాం, యేసేపు అమ్మాయిని చంపేసి, మానవంగా చేసి చంపేసి కటకటాల్లో జైలు వెనక వెళ్ళాడు. పేరు యేసేపు. ఏం చేశాడంట? ఒక అమ్మాయిని, ఒక యువతిని మానవంగా చేసి, అత్యాచారం చేసి జైలుకి వెళ్ళాడు. పేర్లు చూడండి ఎలా ఉంటాయో. కానీ పేరుకు తగ్గట్టుగా వారు ఈ లోపల జీవించడంలో క్రైస్తవులమే మనం, క్రీస్తుని ఎరిగినటువంటి వారమే. ఏది మంచి ఏది చెడు సకలం అన్నీ కూడా మనకు తెలుసు. కానీ మనలో ఏముండవు? ఫలింపు లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాము. ఫలించే చెట్టుగా మనం ఉండాలి. ఆ ఫలాలు మనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని గుర్తించి మన పట్ల గొప్ప కార్యాలు జరిగించి ఆయన రాజ్యంలోనికి మనల్ని తీసుకెళ్లేవాడుగా ఉంటున్నాడు. ఫలించే చెట్టుగా మనం ఉండాలి. ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 8 వచనాన్ని మనం చూస్తాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. చూడండి, మీరు బహుగా ఫలిస్తే దేవుని మహిమపరుస్తాడు, దేవునికి మహిమ కదా. మరి ఆ రీతిగా మనం దేవుని మహిమపరుస్తున్నామా? దేవుని సంతోషపరుస్తున్నామా? దేవుని దుఃఖపరుస్తూ మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. దేవుని మహిమపరిచే వారంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉంటే ఆయన్ని దుఃఖపరుస్తూ ఉన్నాం. మన సాక్ష్యం ఎలా ఉందంటే, ఇతరులు మనల్ని ఏలు పెట్టి చూపించి, వాడి సంగతి నాకు తెలిసే, వాడు చేసే మోసాలు నాకు తెలుసు, వాడు లంచాలు తీసుకునేవారు ఆఫీసులో, వాడు అన్యాయంగా అక్రమంగా దోచుకునేవాడు, ఇంకా రకరకాలుగా మన గురించి సాక్ష్యాలు ఉంటాయి. మనల్ని కలిపెడితే ఆ రీతిమైనటువంటి సాక్ష్యాలు మనలో ఉంటాయి. కానీ ఫలించే రీతిగా మనలో ఆత్మ ఫలాలతో నింపబడి ఈ లోకంలో జీవించే వారంగా ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. అదే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8లో చూస్తే, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను దాని వేలు తన్నును, వెంట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు ఎలా ఉంటుందంటే పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఫలమిచ్చే చెట్టు ఎలా ఉంటుందంటండి? మనలో అలాంటి ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఫలమిచ్చే చెట్టుగా మనం ఉంటే, మనం చూస్తే ఆకుపచ్చని, వర్షం లేని సంవత్సరం చింత ఉండదంట, కాపు మానదంట. అటువంటి వారి జీవితాల్లో చూస్తే సంతోషంగా ఉంటారు. వారిలో ఎన్ని శ్రమలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యం కలిగి, నా దేవుడు నాతో ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు. ఎందుకంటే నేను ఫలభరితమైనటువంటి ఫలాలు నాలో ఉన్నాయి కాబట్టి వారంట భయపడరంట, సంతోషంగా ఉంటారు. ఏమి ఇబ్బంది వచ్చినా, ఏమి ఇరుకొచ్చినా, ఏమి కష్టాలు నష్టాలు నిన్ను తరుగుతున్నా ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు ఏముంటుందంటే ఫలించే చెట్టు. అటువంటి ఫలాలు కలిగినటువంటి వారు దేనికి భయపడరు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యముగా దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుని విశ్వాసం నుంచి నమ్మకమును ముందుకు కొనసాగే వారుగా ఉంటారు. ప్రియమైన దేవుని సంగమా, మొదటిగా మనము చూసాము. మొదటిగా ఏందండి?
ఎలా ఉండాలా? ఫలింపని చెట్టుగా ఉంటున్నారు. మొదటి అంశంగా చూస్తాం. రెండవదిగా పెళ్ళగింపబడినటువంటి చెట్టుగా మనం చూసాం. మూడవదిగా ఫలించే చెట్టు. మరి ఈ మూడిట్లో ఏ రకంగా ఉన్నాం? ఏ చెట్టుని కలిగి ఉన్నాం మనం? ఏ చెట్టు కలిగి ఉన్నాం చెప్పండి? మూడవది ఫలించే చెట్టుగా కలిగి ఉన్నాం. అంతే కదా? మనకు కావాల్సిన ఫలించే చెట్టుగా. చూడండి, 1725వ సంవత్సరంలో జాన్ న్యూటన్ అనేటటువంటి వ్యక్తి 1725వ సంవత్సరంలో జన్మించాడు. జాన్ న్యూటన్ అనేటటువంటి వ్యక్తి. ఇతను ఎక్కడ జన్మించాడంటే లండన్లో జన్మించాడు. తర్వాత ఆయనను జన్మించిన చిన్నప్పుడే తన తల్లి చిన్ననాటి నుంచి దైవ భక్తులతో పెంచుతూ దేవుని బోధను బోధిస్తూ ఆ బిడ్డను పెంచుతూ ఉంది. తర్వాత చిన్న వయసులోనే తన తల్లి అనారోగ్య సమస్యలతో మరణించింది. ఇప్పుడు అతనికి తండ్రి ఉన్నాడు. అతడు నావికా దళంలో పనిచేస్తూ ఉన్నాడు. అతను ఆ డ్యూటీ నిమిత్తం వెళ్ళిపోతూ ఉంటే ఇతను ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. ఇతను ఒంటరిగా ఉన్నాడు కాబట్టి తన తల్లి చనిపోయింది, ఒంటరిగా ఉన్నాడు. కానీ దేవుని మాటలు తన తల్లి బోధించింది. కానీ దేవుని చిత్తానుసారంగా జీవించకుండా అతను ఇష్టానురాజ్యంగా ఒంటరివాడు కనుక, ఒంటరివాడు అంటే ఎలా ఉంటాడండి? ఇష్టానుసారంగా ఎవరు నన్ను గమనించలే, ఎవరు నన్ను పట్టించుకోలే, నా ఇష్టానుసారంగా నేను ఉంటానని విచ్చలవిడితనంతో అతను జీవిస్తూ తన జీవితాన్ని అయిష్టకరంగా, దేవునికి అయిష్టకరంగా చేసుకుంటూ అతను జీవిస్తూ ఉన్నాడు. తర్వాత అతను ఎదిగే కొద్దీ అతను వారి తండ్రి పనిచేస్తున్న దగ్గర నావికా దళం దాంట్లో ఒక నావికుడుగా అతను ఉద్యోగాన్ని పొంది అక్కడ చేస్తూ ఉన్నాడు. మరి ఆ క్రమంలో ఒక పెను తుఫాను ప్రమాదం వచ్చినప్పుడు వీరుంటున్నటువంటి అది ఆ యొక్క షిప్ ప్రమాదానికి గురయ్యి అందరూ మరణించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది. మరి దేవుని కృపతో అతడు ఆ యొక్క విపత్కరమైనటువంటి పరిస్థితి నుంచి తప్పించబడ్డాడు. తర్వాత అతనిలో మార్పు అతను మార్పు చెందకుండా తిరిగి మళ్ళీ లోకం వైపు వెళ్తూ విచ్చలవిడితనంతో జీవిస్తూ ఇంకా నోటి గుండా బూతులు, అన్యాయం, అక్రమంగా జీవిస్తూ అతను కొందరిని బానిసలుగా చేస్తూ, అనేక మందిని బానిసలుగా చేస్తూ ఆఫ్రికా దేశానికి వెళ్ళి అక్కడ విచ్చలవిడితనంతో ఉన్నాడు. బానిసలుగా ఉంటున్న వారి మీద చలాయిస్తూ గందరగోళం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో ఒక స్త్రీ ఇతన్ని జాన్ న్యూటన్ అనేటటువంటి వ్యక్తిని ఇతన్ని బానిసగా చేసింది. ఇతన్ని బానిసగా చేసుకొని ఇతన్ని చిత్రహింసలు పెట్టింది. ఇతన్ని గందరగోళమైన పరిస్థితులు, అనేకమైన ఇబ్బందులు పెట్టి ఇతన్ని దుఃఖపడేటట్టు చేసింది. అతను ఒకసారి అనుకున్నాడు, నేనే బానిసల్ని గందరగోళంగా వారిని హింస పెడుతూ ఉంటే ఒక బానిస కింద నేను బానిస అయిపోయానని ఎంతో దిగులు చెందాడు, బాధపడ్డాడు, చింతించాడు. అప్పుడు దేవుడు గుర్తుకొచ్చి దేవుని అడుగుతూ ఉన్నాడు, ప్రభువా, నేను పొరపాటు చేశాను, నేను నా జీవితాన్ని నీకు ఇవ్వకుండా నేను విచ్చలవిడి తనంతో నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, నన్ను క్షమించు అని చెప్పి దేవుని అడుగుతూ ఉన్నాడు. తర్వాత ఒకసారి షిప్ ప్రయాణంలో వెళ్తూ ఉన్నప్పుడు మరి అదే పరిస్థితి, ప్రమాదకరమైన పరిస్థితి మరొకసారి ఎదురైనప్పుడు అందరూ అల్లకల్లోలుగా ఉంది సముద్రము. మరి ఇతనితో పాటు మిగతా వారు కూడా మరణించాల్సిన పరిస్థితి. తర్వాత ఇతను దేవుని తెలుసుకున్నాడు కనుక ప్రార్థించాడు, మొరపెట్టాడు. అప్పుడు ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యోనాను గుర్తు చేసుకున్నాడు. ప్రభువా, యోనాను ఏ రీతిగా కాపాడావో నన్ను కాపాడు నాయన, నన్ను బ్రతికించు, నీ సాక్షిగా నేను జీవిస్తానని తీర్మానం చేసుకొని
ప్రార్థన చేసినప్పుడు అతడు ఆ ప్రమాదం నుంచి కూడా తప్పించబడతాడు. అతనితో పాటు వారందరూ కూడా తప్పించబడతారు. తర్వాత ఇతను ఒక దైవజనుడిగా తయారై అనేక చోట్ల సువార్తను ప్రకటిస్తూ దేవుని బిడ్డగా జీవిస్తూ ఆయన ఇంగ్లాండ్, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేటువంటి అక్కడ ఉజ్జీవ జ్యోతిగా వెలిగింపబడ్డాడు. ఆ దేశాన్ని అక్కడ ఆ ప్రాంతాన్నంతట్లో ఈయన ఒక ఫలించే చెట్టుగా ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవునికి ఇష్టకరంగా జీవిస్తూ అనేక మందికి మాదిరికరంగా జీవించి దేవుని మహిమపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను అదే రీతిగా విచ్చలవిడిగా లోకంలో ఉంటున్నప్పుడు అయితే అతను చనిపోయింటే ఎక్కడికి వెళ్ళి ఉండేవాడు? నరకానికి వెళ్ళి ఉండేవాడు, అగ్నిగుణంలో పడిపోయి ఉండేవాడు. కానీ అతను జీవితం మార్చబడి ఫలించే జీవితాన్ని పొందుకున్నాడు. కాబట్టి ఆయన మార్చబడి దేవుని సువార్త ప్రకటిస్తూ కొన్ని మిషనరీగా ఆయన ఉంటూ ఆయన సేవను కొనసాగిస్తూ 1807వ సంవత్సరంలో ప్రభువునందు నిద్రించాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? నువ్వు ఫలింపని చెట్టుగా ఉంటున్నావా? పెళ్ళగింపబడినటువంటి జీవము లేనటువంటి చెట్టుగా ఉంటున్నావా? ఫలించే చెట్టుగా ఉంటున్నావా? ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి వచ్చిన మీ అందరికి కూడా దేవుని పేరిట వందనాలు. అయితే గత మాసం 29వ తారీఖు మరి మన సంఘ కాపరి గారు మరి పాస్టర్ గారు ఇరువురికి కూడా దేవుడు మరి వేదాంత విద్య, BTH అంటారు దాన్ని, బ్యాచులర్ ఆఫ్ థియాలజీ కంప్లీట్ చేసుకోవడానికి వారికి దేవుడు కృపను అనుగ్రహించారు. వారి ఇరువురు కూడా మరి ఆ రోజు ఆర్డినేషన్ అంటారు, ఆత్మీయత కలిగినటువంటి దైవజనులందరూ కూడా వారికి ఆ రోజు మరి అభిషేకం చేసి పూర్తిగా ఆ కోర్సు కంప్లీట్ చేసిన దానికి మరి వారికి దీవెనలు అనుగ్రహించారు. ఆ రోజు చాలా ఘనంగా జరిగింది. అయితే ఆ కార్యక్రమానికి అందరూ రాలేకపోయారని మరి ఇప్పుడు ఆ చిరు సన్మానాన్ని వారి ఇరువురికి కూడా చేయాలని ఆశపడుతున్నాం. ఇరువురు కూడా కలిసి మరి ఇక్కడికి వచ్చినట్లయితే సంఘం తరపున ఒక ఇద్దరు పురుషులు మరి ఒక ఇద్దరు స్త్రీలు వారు వచ్చి మరి వారిని సన్మానించి దేవుని మహిమపరచవలసిందిగా మనం చేస్తున్నాం. ఇది కేవలము వారు ఎంతగానో మరి ప్రయాసపడి గత 2 సంవత్సరాలుగా మరి ఆ వేదాంత విద్యను కంప్లీట్ చేసి మరి దేవుని పరిచర్యలో కొనసాగుతున్నందుకు చిరు సన్మానంగా వారు మరి మన మధ్యలోకి వస్తారు. మరి సహోదరులు మన పెద్దవారైనటువంటి గారు